మీరు ఏదైతే డీకోడ్ చేశారో 12 థియరీస్ ఆఫ్ ఆటిజం అని చెప్పి వాట్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ? నా పేషెంట్స్ యొక్క డేటా మొత్తం బయటకు తీసాను. దాంట్లో అన్ని సెగ్రిగేట్ చేశాను. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్? ఫస్ట్ రీజన్ వచ్చేసి థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నటువంటి మదర్స్కి ఆర్ ఫాదర్ కానివ్వండి ఉన్న పిల్లలకు ఆటిజం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. సెకండ్ రీజన్ వచ్చేసి హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో ప్రెగ్నెన్సీ కంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి. థర్డ్ వచ్చేసి రిపీటెడ్ అబార్షన్స్, మిస్క్యారేజెస్. ఫోర్త్ రీజన్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఎవరైతే మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో. సిక్స్త్ రీజన్ వచ్చేసి ఫాదర్లో స్పెమ్ క్వాలిటీ లేకపోవడం కానివ్వండి, స్పెమ్ లేకపోవడం కానివ్వండి. సెవెంత్ రీజన్ వచ్చేసి ఎవరైతే పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో, ఎవరైతే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ సఫర్ అవుతుంటారో. ఎయిత్ రీజన్ వచ్చేసి ఓవులేషన్ డిస్టర్బెన్సెస్, ప్రెగ్నెన్సీ టైంలో మధ్యలో ఏదైనా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము. నైన్త్ రీజన్ వచ్చేసి ఫీడింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఫస్ట్ బాబుకి 6th మంత్ అయ్యే టైంకి ఫీడింగ్ టైంలో మళ్ళీ అగైన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. 10th రీజన్ వచ్చేసి లేట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ గ్యాప్ ఉండడం. 11th రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో, ఈ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చి. 12th రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ మధ్యలో మనం అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడికేషన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళల్లో పుట్టే పిల్లలకు కూడా ఈ హైపర్ యాక్టివిటీ కానివ్వండి, ADHD కానీ, ఆటిజం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవిడెన్స్ బేస్డ్ గా నేను చెప్పేటువంటి విషయాలు.